పీ 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 ఎన్ని అబ్బా నువ్వు ఇదే నేర్చుకుంటున్నావా అమ్మో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. నేనైతే మా మార్నింగ్ 5 o'clock లేవగానే ఇంకా నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. ఆ హెయిర్కి అప్లై చేసుకుంటాను కాబట్టి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది. నా హెయిర్ కూడా చాలా బాగా పెరిగింది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే హెయిర్ ఆయిల్ అనేది చూపించేసాను. ఈ కాస్టర్డ్ ఆయిల్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆమోదం అండి. ఇదైతే తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే దీని యొక్క బెనిఫిట్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. అదేవిధంగా నా హెయిర్ అయితే చాలా బాగా పెరిగింది. నేను చెప్తున్నాను, చాలా యూజ్ చేశాను. అదేవిధంగా 2-3 months నుంచి నేను యూజ్ చేస్తాను, చాలా బాగా పెరిగింది. అందుకని చెప్పేసి నేను ఇది ఏ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఒక గ్లాస్ పెట్టేసుకొని నేను కాస్టర్ అనేది 1 spoon వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది 2 tablespoons వేసుకున్నాను. అంటే మనం 1:2 రేషియోలో తీసుకోవాలండి. నేనైతే 2 tablespoons ఆముదం వేసుకున్నాను కాబట్టి 4 tablespoons కోకోనట్ ఆయిల్ వేసేసుకొని నేనైతే హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత నేను వంట దగ్గరికి వచ్చేసాను. ఇంకా వంట నేను టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలా మందికి తెలిసి ఉంటుంది. నాకు ఈ టమాటా చట్నీ ఏ విధంగా చేయాలని మా అత్తమ్మ నేర్పించింది, అది కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను చూపించేసాను. తర్వాత నేనైతే రైస్ పెట్టేసుకొని చికెన్ కొంచెం పాలు పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఎలా విధంగా ఎప్పుడైతే ఈ స్టవ్ని ఇలా ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో అది మామూలుగా మీ అందరికి తెలిసింది కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా వాటిని అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మా చిత్తలు అయితే నేను ఇవన్నీ క్లీన్ చేసేసరికి మా చిత్తలు కూడా లేచేసింది. ఇంకా లేచేసి తనకి ఒక గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా తనకి ఇంకా పాలు తాగమని చెప్తూ ఉన్నాను. తనైతే ఇంకా నిద్ర అటు పోవడం లేదు, అటు అల్లరి చేసుకుంటూ మెల్లగా ఇంకా లేస్తూ ఉంది, చూస్తూ ఉంది నేను వీడియో తీసినది, బట్ ఇంకా చూడనట్టుగా చేస్తూ ఉంది. ఇంతే కదండి చిన్నపిల్లలు. అదేవిధంగా తను ఏ విధంగా మార్నింగ్ లేవగానే బుక్ అయితే పట్టేసుకుంది. బుక్ పట్టుకుని ఏ విధంగా చదువుకుంటుందో కూడా మీకు చూపించేసాను, చూసేసేయండి. పీ 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 ఎన్ని అబ్బా నువ్వు ఇదే నేర్చుకుంటున్నావా అమ్మో తనైతే బుక్ పట్టుకొని ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంది చదువుకునేటట్టుగా. అయితే నేనైతే ఇంకా మీకు చెప్పాను కదా చట్నీ చేస్తాను చెప్పేసి మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసుకొని ఇంకా నేనైతే అందులో ఈ టమాటాలు అన్నిటిని ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా తను చూడండి మళ్ళీ ఏ విధంగా చదువుకుంటుంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చూపించేస్తాను. పీనా నీకు వచ్చా? ఐబిసిడ్లు వచ్చా? చెప్పు, ఇవేంటి మమ్మీ చెప్పు. పీనా పీనా పీ ఏడుందాడా చూపించు, నాకు పీ ఏడుందా చెప్పవా? నీకు వచ్చా? ఐబిసిడ్లు వచ్చా నీకు? అమ్మ అయితే నాకు లెసన్ చెప్తావా మరి? నాకు చెప్తావా ఐబిసిడ్లు? పీ ఇంకా ఈ అయిపోయింది, పేపర్ అయిపోయింది. మరి ఈ పేపర్ కూడా చెప్తావా? చెప్పవా? ఇట్లా పెట్టుకోవద్దు, ఇట్లా పెట్టుకోవాలి, నువ్వు ఇట్లా పెట్టుకొని చదువుకోవాలి. అబ్బా చెప్పా అబ్బా, ప్లీజ్ అబ్బా. అమ్మో నాకు కూడా కొంచెం నేర్పించచ్చు కదా. నువ్వేం చదువుతున్నావు? పీ ఒకటే వస్తుందా నీకు, ఇంకేం రాదా? చెప్పు మమ్మీ. పీ ఈ ఈ ఈ ఒక్కటే చెప్తున్నా, ఇంకేం చెప్పవా? ఏ ఏ ఏ ఏ చెప్పు మమ్మీ, ఇంకా ఏం చెప్పవా? ఇంకా అదొక్కటే చెప్తావా? ఎక్కడికి వెళ్తున్నా? బుక్ పెట్టడానికా? నీకు అందుతుందా? అందుతుందా నీకు? చింపి పేపర్లన్నీ ఆడ పెడుతున్నావు కదా నువ్వు. బీ చాలబ్బా, నాకు నువ్వేం లెసన్ చెప్తలే, ఏం చెప్తలేవు. నీకే రాదు కదా, అందుకే నాకేం చెప్తలేవు కదా మమ్మీ కదా.
నేనైతే చదవాను అబ్బా, నీ దగ్గర నేర్చుకున్నాను. బాయ్ బాయ్, పోతున్నా నేను. బాయ్. నువ్వేం చెప్పట్లేవు మరి, పి ఈ అవే చెప్తున్నావు, ఇంకేం చెప్పట్లేదు కదా. తను ఏ విధంగా చదువుకుంటున్నా, ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా బుక్ పట్టేసుకొని రోజు అలా చదువుకుంటూ ఉంటుంది. తనకి ఇష్టం వచ్చినప్పుడు నా బుక్స్ అన్ని తీసేసుకొని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంతగా తనతో స్పెండ్ చేయడం వల్ల నా కర్రీ కూడా నేను రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం టమాటాలు కూడా మగ్గిపోయాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా టమాటాలు వేసేసినప్పుడే డైరెక్ట్గా ఉప్పు వేయడం వల్ల తొందరగా అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా వేసేసారు. అలా వేయకూడదండి, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల కొద్దిగా ఆ ఉప్పు వల్ల వాటర్ అనేది తొందరగా వచ్చడం వల్ల తొందరగా ఉడకదు. కాబట్టి వాటర్ వచ్చేసి తొందరగా ఉడకదు. ఆయిల్ తొందరగా ఉడకాలంటే కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మీరు ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. నేను చెప్పినట్టు ఈ ఉప్పు యూజ్ చేయడం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అంతలో నేను వాటర్ పట్టేసుకుంటూ మా చిత్తడికి అయితే పాలు పెట్టాను కదా, ఇంకా తను కూడా బిస్కెట్ వేసేసి ఇంకా పాలు పెడుతూ ఉంటాను. నేను తాగుతాను మమ్మీ అంటే వద్దు, తనే తాగుతాను అంటుంది. సరే ఎట్లా అయితే తను తాగడం ముఖ్యం కదా అని చెప్పి తనకి ఇచ్చేసాను. అంతలోపల నేను వాటర్ పట్టేసుకుంటూ ఇక్కడైతే ఇంకా కారం కోసం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసేసుకుని ఫస్ట్ అది దంచేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు వేసేసుకొని అందులో నేనైతే 2.5 కారం పొడి వేసేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అయితే సాల్ట్ అయితే ముందుగానే ఇంకా ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకేం వేసేసుకున్నాను. నాతో పాటు మా చిత్తాన్ని కూడా చూడండి ఎంత బాగా నూరుతుందో. అయితే నాకు దంచేది కింద సిస్టర్స్ ఉంటారు, అక్క వాళ్ళు తీసుకోవడం వల్ల నేనైతే పప్పు గుత్తు వాళ్ళు లేరు ఇప్పుడు. బట్ ఏదైతే ఇంకా నూరడం ముఖ్యం కాబట్టి దేనితో అయినా సరే దీంతో మా ఆయనకు మిక్సీలో వేస్తే అస్సలు టేస్ట్ అస్సలు నచ్చలేదు కాబట్టి ఇంకా తన కోసం ఇంకా ఇబ్బంది అయినా సరే ఇంకా ఇష్టంతో చేయాలంతే అని చెప్పేసి నేనైతే ఇలా మొత్తాన్ని మెత్తగా మన మిక్సీలో వేసినట్టుగా గ్రైండ్ చేసేసి నూరేసాను. ఇంకా మొత్తానికి అయితే ఇలా పౌస్ పెట్టి రైస్లో మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు చాలా ఒకసారి నెయ్యి వేసుకొని తినండి, ఇంకెంత బాగుంటుందంటే నేను చెప్తున్నాను కదా, సూపర్గా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా నాకైతే మస్తు ఫేవరెట్ అనిపిస్తుంది. మా అత్తమ్మ స్టైల్లో చేశాను, ఇంకా మా అత్తమ్మ చేసి ఇంకా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను తను ఏ విధంగా చేస్తుందని. మొత్తానికి అయితే ఇలా రెడీ అయిపోయింది నా టమాటా చట్నీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. కదా మొత్తానికి నా వీడియో అనేది ఇది కలిసిపోయింది. అదేవిధంగా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కినప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. నా చట్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మా చిట్టాలు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో ఒకసారి వినేసి